ప్రవాస భారతీయుడి మధుకర్ రెడ్డి ఆత్మహత్య రెండు కుటుంబాల మధ్య చిచ్చును రాజేసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న రెండు కుటుంబాలు అంత్యక్రియల వేళ గొడవకు దిగాయి. మధుకర్ రెడ్డి చనిపోవడానికి కారకులు మీరంటూ ఘర్షణకు దిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కుమారుడి బలోన్మరణానికి కారణం కోడలేనని మధుకర్ రెడ్డి బంధువులు ఆరోపిస్తుండగా అతనికి మానసిక స్థితి సరిగా లేదని భార్య స్వాతి చెబుతోంది. ఉన్నతంగా జీవించాలంటూ ఎన్నో కలలతో పరాయి దేశాలకు పయనమవుతున్నవారు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం, అందమైన జీవితమంటూ కలిసి వెళ్లిన భార్యాభర్తల కాపురాలు కలహాలకు దారితీస్తున్నాయి. కొంతమంది ఎన్ఆర్ఐలు కట్నం పేరుతో వేధింపులకు గురిచేస్తుండగా మరికొందరు పెళ్లి చేసుకోగానే భార్యలను వదిలేసి విదేశాలకు వెళ్తున్నారు. చిత్రహింసలు భరించలేక నవవధువులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం. తాజాగా మానసిక సంఘర్షణతో ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్ రెడ్డి మరణం చర్చనీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాళ్లజనగామకు చెందిన గూడూరు బాల్రెడ్డి, సుగుణమ్మ కుమారుడు మధుకర్ రెడ్డికి స్వాతితో వివాహమైంది. వీరిద్దరూ అమెరికా సియాటెల్లో నివాసం ఉంటున్నారు. 7 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న మధుకర్ రెడ్డి ఈ నెల 4న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు మరణానికి కోడలే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులపై మధుకర్ బంధువులు దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న తనపై ప్రవర్తించిన తీరుకు కన్నీరు మున్నీరైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానసికంగా కుంగిపోయిన మధుకర్ రెడ్డి కొంతకాలంగా ఔషధాలు వాడుతున్నాడని, తాను కార్యాలయానికి వెళ్లొచ్చేలోపే ఘోరం జరిగిపోయిందని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. మా ఇద్దరు మాట్లాడుతున్న రికార్డింగ్ అండి. సో దీని ముందు ఏం జరిగింది అంటే, నిన్న ఎవరైతే నన్ను అటాక్ చేశారో బొబ్బల రవీందర్ రెడ్డి, ఈ రికార్డింగ్ చూపించే ఈ కాల్ బిఫోర్ ఫ్యూ డేస్ మా హస్బెండ్ కి కాల్ చేసి నా గురించి తప్పుగా చెప్పడం చేశాడు. అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ కూడా నా గురించి ఇష్టం వచ్చినట్టు గాసిప్స్ క్రిటిసైజ్ చేయడము, ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 1 week, జస్ట్ దట్ మీడియా ఏమీ లేదు. సో దీని గురించి మేము ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్ హీ వాస్ ఫాలోయింగ్. సో యూ కెన్ సీ హిస్ నేమ్ అండ్ ద డేట్ విచ్ సేస్ 8/31/2016. సో ఆ డేట్ నుంచి హీ ఈస్ యూజింగ్ దిస్ పర్టికులర్ మెడిసిన్. దిస్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై హిస్ డాక్టర్ ఫర్ డిప్రెషన్ అండి. అండ్ వాషింగ్టన్ లో రెడ్మన్ మెడికల్ సెంటర్ కి వెళ్ళాడు. And he's being treated for depression. Andukani they gave this medicine. And I have high levels of anxiety and cheppadu. And his left side of the heart is aching and kuda cheppadu. So adi vinna tarvata the doctor gave this prescription and counseling sessions ki velladam jarigindi. మధుకర్ రెడ్డి బంధువులకు 70 లక్షల వరకు అప్పులిచ్చామని హైదరాబాద్ కొత్తపేటలోని తన నివాసంలో వెల్లడించింది స్వాతి. కట్న కానుకలుగా ఇచ్చిన 40 లక్షలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే తమపై అత్తమామ కుటుంబ సభ్యులు దాడి చేశారని వాపోయింది. ఆర్థిక వ్యవహారాలు, మానసిక ఒత్తిడితో తన భర్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పినా పట్టించుకోని ఫలితంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వివరించింది. ఫలితంగా 4 ఏళ్ల కూతురు, తాను పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది.